తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కౌరవుల చేతిలోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేత కావడం లేదంటూ మల్లారెడ్డి విమర్శించారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు.